ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. సింహం పిల్లలు లేమిగలవై ఆకలి కన్ను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వాగ్దానం ఇచ్చారండి. పరిశుద్ధాత్మని అర్ధరాత్రులు లేచి ప్రార్థన చేసి విసుతో చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చి వెంటనే చూడండి అక్కడ అవునండి. అందరం కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ పూర్తిగా చేస్తాం దేవుని కృప వలన ఇంకా ఉపాస ప్రార్థన చేస్తున్నాము. ఉదయకాలం సాయం దాకా ఏం తినకుండా ఉంటున్నాం కదండి. అయితే దేవుడు మరి కన్న వాటిని విన్న వాటిని అందరూ తెలియచేయమని జరిగిన మేలన్నిటిని అందుకే రాత్రి వాగ్దానం ఇచ్చామంట ప్రభు. అయితే ఇక్కడ దీనికి రిఫరెన్స్లు చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. దేవుడు ముందు దేవుని రాజ్యం వెతకమంటున్నారు. తర్వాత అప్పుడు అన్నీ కూడా ఆయన నీతిని వెతకమంటున్నారు. అప్పుడు మనం అడిగినవన్నీ కూడా మనకు అనుగ్రహింపడతాయని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని చెప్పేసి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. ఆయన రాజ్యం ఆయన నీతిని మొదట ఎరిగితే అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహింపబడతాయి అంటున్నారు. అప్పుడు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరం కూడా తీరుస్తానని దేవుడు ఇక్కడ మనకు మాట ఇస్తున్నారన్నమాట. ఇంకా కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నట్టు మనం కూడా అలాగే ప్రార్థన చేసుకోవాలి. దేవా నీవే మా కాపరివే, మాకు ఇప్పటికీ లేమి కలగదు అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుంటే అయినా మనకి లేమి కలగనివ్వడని ఇక మనకి మాట ఇస్తున్నారనమాట. ఇంకా కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనంలో, దేవుడైన యెహోవా సూర్యుడును కేడిమనై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. మనం యథార్థంగా ఉంటే మనకి ఏ మేలు చేయక ఆయన మానడు అనమాట. ఆయనే మనకు సూర్యుడు కేడిమనై ఉన్నాడని, ఆయన కృప ఘనతయు అనుగ్రహించే దేవుడని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. మనకి హామీ ఇస్తున్నారన్నమాట. నేను మేలు చేయటకు మానను, ఏ మేలు చేయకుండా ఉండలేను అని చెప్పేసి అంటున్నారు. మీరు నాకు సాక్షులు మీరే అని చెప్పేసి అంటున్నారన్నమాట. ఇక్కడ ఇంకా మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను నీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని చెప్పేసి, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఆకాశ పక్షులు అవును నిజమే, అవి విత్తవు, కోయవు అని చెప్పేసి అంటున్నారు. వాటికన్నీ ఆహారం పరలోకపు తండ్రి పోషిస్తున్నారు. వాటిని ఆహారం ఇచ్చి మీకెందుకు నేను పోషించలేను, నా భక్తులైన వారు మీరు, నేను మిమ్మల్ని పోషిస్తాను. సింహములు లాగలుగుంటే ఏమో కానీ దేవుడిని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని అంటున్నారండి. అన్నాడు మరి ఎలియాకి మరి కాకులతో ఆహారం పంపించిన దేవుడు మరి ఈనాడు మనకి సమృద్ధిగా ఇస్తానని మాట్లాడుతున్నారు. భయపడద్దు అన్నారు. నేను దేవుడైనా దిగులు పడద్దు, నేను భయపడతాను, నేను సహాయం చేయవాడిని, నేను నీతి నన్ను దర్శనం వస్తాను, ఆదుకుంటానని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. ఏదైనా మంది జీవితంలో నిలబడిని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత స్వశక్తి మందిరకరమైన నామని కలసి తీసుకుంటున్నదండి. మీద ప్రపంచం ప్రతి బిడ్డని పేరు పేరు జ్ఞానం చేసుకోండి. నేను ప్రతి బిడ్డ అవసరం తీరుతుంది, కోరికలు తెచ్చున్నాయి. చిన్న బిడ్డలు మంచి నిర్ధార శైలితో ఉండి నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి. వేదనందుకు వదచ్చండి. కొన్ని వారు లేవుతున్నాయి. రక్షణ తెచ్చండి. ఎవరిని మలపరచండి. ఎవరి కాలం మీకు అడబట్ట కృప చూపండి. మీతో నేర్పించడానికి మీ అందరూ చుట్టుపక్కల కృప చెప్పమని అతి పిల్లలు ఉండి బాగా నేర్చమని మా ప్రభు పీరేషుడిని క్రీస్తుపరిచితమైన నామన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రేయించి మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.